హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం గం గణపతయే నమః. మనం ఏ పూజ చేయాలనుకున్నా, వ్రతం చేయాలనుకున్నా మొట్టమొదటగా పూజించేది ఆ గణపతినే. ఓంకారం లాంటి రూపం, పూర్ణకుంభం లాంటి పొట్ట మొత్తం విశ్వానికే ప్రతీకలు. ఏనుగు తల, సునిశితమైన నేత్రాలు మేధస్సుకి ప్రతీకలు. చేతులు మానవాతీత సామర్థ్యానికి, బొజ్జన చుట్టూ ఉన్న పాము శక్తికి. ఇలా ఆ విఘ్నేశ్వర రూపాల్ని దేన్ని చూసినా ఏదో ఒక విశేష విషయానికి ప్రతీకలుగా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎన్నెన్నో ప్రత్యేకతలు, నిగూఢమైన అర్థాలు, సంకేతాలు కలిగిన రూపాలు ఉన్నవాడు వినాయకుడు. ఆయన పుట్టుక చిత్రం, రూపం విచిత్రం, చరిత్ర కూడా విచిత్రం. కానీ పూజిస్తే ఇచ్చే వరాలు మాత్రం సచిత్రం. ఎంతో కరుణ కలవాడు, భక్త సులభుడు అయిన ఆ గణపతి ప్రాణులన్నిటికీ ఆధారమైన మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉన్నవాడు. ఆ చక్రానికి అధిపతి. ఈ చక్రం ప్రాణుల ఆహారం ఇంకా నిద్రకి సంబంధించినది. ఆ మూలాధారానికి సంబంధించిన ఆ గణపతి గురించిన శ్లోకాల్ని, మంత్రాల్ని సాధన చేస్తే ఎన్నో ప్రయోజనాల్ని పొందొచ్చు. గణపతి యంత్రం యొక్క గణిత ఆకారాలు ఇంకా మూలాధార చక్రం మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం ఆ సాధనలో అర్థం చేసుకోగలం. ఇదివరకు గణేష చతుర్థి వస్తే చాలు 9 మంది గణపతుల్ని చూడాలి అని పెద్దలు చెప్పేవారు. ఇంట్లో పూజ చేసుకుని, అలాగే స్నేహితులు, బంధువులు లేదా వీధుల్లో నిలబెట్టే గణపతిని ఇలా 9 మందిని దర్శించి ఎంతో ఆనందంగా ఇంటికొచ్చేవాళ్ళం. ఆ గణపతి రూపాలు చాలా విచిత్రంగా ఉండి ఆకర్షిస్తాయి. పురాణాలలో గణపతి యొక్క వివిధ రూపాల్ని, వాటికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ముద్గల పురాణం ఇంకా శివతత్వ సమాచిత్తం అనే 2 ప్రముఖ సంస్కృత గ్రంథాలు 32కి పైగా విభిన్న గణపతి రూపాల్ని, వాటి లక్షణాల్ని, వాటిని పూజించడానికి శ్లోకాల్ని, ఇంకా ఆ గణపతి రూపాలని పూజించడం వలన కలిగే లాభాల్ని వివరించాయి. ఆ 32 శ్లోకాలను గురించి మనం వివరంగా చెప్పుకుందాము. ముందుగా బాలగణపతికి సంబంధించిన శ్లోకాన్ని చెప్పుకుందాం. కరస్థ కదళీచూత పనసేక్షుకమోదకం బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపం. అంటే అర్థం ఏమిటంటే, నేను బాలగణపతికి నమస్కరిస్తున్నాను. ఎటువంటి బాలగణపతి అంటే బాలసూర్యునిలా ప్రకాశం కలవాడు, చేతులలో అరటి, మామిడి, పనస, చెరకు కలవాడు, మోదకము తొండమునందు కలవాడు అయినా బాలగణపతికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. బాలగణపతికి చేతిలో ఆయుధాలుండవు, తినడానికి అనువైనవి మాత్రమే ఉంటాయి. అవి కూడా బాలలకి మంచి పోషకాలను అందించేవి మాత్రమే ఉంటాయి. బాలగణపతికి 4 చేతులుంటాయి. కుడివైపున ఉన్న 2 చేతుల్లోనూ అరటిపండు, పనస తొనలు, ఎడమవైపు చేతుల్లో మామిడి పండు, చెరుకు గడలు ధరించి ఉంటాడు. బాలసూర్యునిలాగా అంటే ఉదయించే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. చిరునవ్వుతో దర్శనమిస్తూ ఉంటాడు. పుత్ర సంతానం కావాలన్నా, పుట్టిన పిల్లలు మంచి తెలివితేటలు, మేధాశక్తి కలిగి ఉండాలన్నా బాలగణపతిని పూజించాలి. ఈ బాలగణపతిని ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో పూజించి ఈ బాలగణపతి శ్లోకాన్ని 11 సార్లు చదువుకుంటే బుద్ధి వికసించి నేర్చుకునే అన్ని విద్యలలోనూ, చదువులోనూ చక్కగా రాణించి అభివృద్ధిలోకి వస్తారు. ఇంకా 2వ రూపమైన తరుణ గణపతిని గురించి చెప్పుకుందాం. ముందుగా తరుణ గణపతి శ్లోకాన్ని చెప్పుకుందాం. పాశాంకుశాపూప కపిత్థజంబూ స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః ధత్తే సదాయస్తరుణారుణాభః సాయత్సయుష్మాం స్కరుణో గణేశః అనేది తరుణ గణపతి ధ్యాన శ్లోకం. పాశం, అంకుశం, అప్పాలు, వెలగపండు, నేరేడు పండు, తన దంతం, వరికంకి, చెరుకు గడల్ని తన చేతులలో ధరించినవాడు, ఇప్పుడు యవ్వనంతో అరుణవర్ణంతో ప్రకాశించే ఆ తరుణ గణపతి మిమ్మల్ని రక్షించుగాక అని ఈ శ్లోకార్థం. తరుణం అంటే యవ్వనం అని అర్థం కదా. తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. శరీర వర్ణం ఎర్రని రంగులో ఉంటుంది.
ఎరుపు రంగు ఉత్సాహానికి, ఉత్తేజానికి, యవ్వనానికి ప్రతీక. పూర్తిగా ఉదయించి వెలుగుతున్న సూర్యుడి ప్రకాశంతో దర్శనమిస్తాడు తరుణ గణపతి. ఈ రూపంలో ఆయనకి 8 చేతులుంటాయి. కుడివైపునున్న 4 చేతుల్లోనూ దంతాన్ని, జామపండుని, చెరకు గడని, అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఉన్న 4 చేతుల్లోనూ మోదకాన్ని, వెలగపండుని, లేత మొక్కజొన్న కంకుల గుత్తిని, వలని ధరించి ఉంటాడు. తరుణ గణపతికి ఇష్టమైన బుధవారం రోజున, ఇంకా సంకష్టహర చతుర్థి రోజున, వినాయక చవితి రోజున, దూర్వా గణపతి వ్రతం రోజున ఆ గణపతిని తరుణ గణపతి రూపంలో పూజించడం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఆటంకాలు తొలగిపోతాయి, కార్యాలు తొందరగా సిద్ధిస్తాయి. అనుకున్న పనులన్నీ మధ్యలో ఆగకుండా రావలసిన డబ్బులు రావడం, ఉద్యోగాలు రావడం, వ్యాపారాల్లో లాభాలు రావడం జరుగుతుంది. అంతేకాదు, ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తరుణ గణపతిని ఈ శ్లోకంతో ధ్యానం చేయడం వల్ల సర్వ కార్యసిద్ధి కలుగుతుంది. తరువాతి భాగంలో మరికొన్ని గణపతి రూపాల్ని వివరించి చెప్పే శ్లోకాలతో మనం చర్చించుకుందాము. హరి ఓం.